హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో సీతారామ మండలం చెందిన మునికోడ్ల అనే ఊరికి వెళ్తున్నామండి. ఈ ఊర్లో అయితే చాలా అందమైన ప్రకృతి అయితే ఉందన్నమాట. ఈ ఊర్లో కొన్ని సినిమాలు కూడా తీశారంట. మోహన్ బాబు గారిది, అలాగే అల్లు అర్జున్ గారి సినిమాలు కూడా ఈ ఊర్లో తీశారంట. మనం ఆ ఊరు వెళ్ళి ఆ సినిమాలు ఎక్కడైతే తీశారో మనం ఆ లొకేషన్ అయితే చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం అయితే మునుకోడ్ల అనే ఊరు వెళ్దాం, పదండి. ఫ్రెండ్స్, ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ కుటుంబాల్లో ఆనందాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మునికోడలి అనే ఊరు వెళ్తున్నామండి. పూర్వకాలం మునులందరూ ఇక్కడ కలుసుకునేవారంట. దానివల్ల ఈ ఊరికి మునికోటముగా పేరు వచ్చింది. అది కాలక్రమేణా మునికోడలుగా పేరు మారిందనమాట. ఈ ఊరైతే గోదావరి నది పక్కన ఉండే ఒక అందమైన గ్రామం. ఇక్కడ ప్రధానంగా చెరుకు, వరి, మొక్కజొన్న, సన్ఫ్లవర్ మరియు కూరగాయల పంటలు అయితే చాలా పుష్కలంగా పండుతున్నాయి. ఈ ఊర్లో మంచి లొకేషన్లు ఉండడం వల్ల ఇక్కడ అనేక తెలుగు సినిమాలు అయితే షూటింగ్ జరుపుకున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు గారి సోగ్గాడి పిల్లం, దొంగ పోలీసు, అలాగే శ్రీకాంత్ గారి మాణిక్యం, అల్లు అర్జున్ గారి గంగోత్రి, రీసెంట్గా శతమానం భవతి, పెద్ద కప్పు సినిమాలు కూడా ఇదే గ్రామంలో షూటింగ్ జరుపుకున్నాయి. ఇప్పుడు మనం ఈ సినిమాలు ఎక్కడెక్కడ షూటింగ్ జరుపుకున్నాయో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీరు నాకు ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక లైక్ మాత్రమే, ఎలాంటి ఖర్చు లేనిది. సో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో సీతారామ మండలం చెందిన మునికోడ్ల అనే ఊర్లో ఉన్నామండి. మోహన్ బాబు గారి సోగ్గాడి పిల్లం అనే సినిమా అయితే ఈ ఊర్లో షూటింగ్ చేశారంటండి. మనం ఒకసారి ఆ లొకేషన్ అయితే చూద్దాం. ప్రజెంట్ మనం ఇప్పుడైతే మునికోడ్లే గోదావరి గుడి దగ్గర ఉన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మునికోడ్లే ఘాట్ అనమాట. ఇక్కడే సినిమా షూటింగ్ అయితే తీశారు. మీకు ఆ లొకేషన్ అయితే స్టెప్ బై స్టెప్ మీకు సీన్ పెట్టి చూపిస్తాను. ఈ లొకేషన్లోనే ఆ సినిమా అయితే తీశారనమాట. ఇక్కడైతే స్నానాల రేవ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ పాత సినిమాలు తీశారంట కదండి, అదే ఏం సినిమాలు తీశారు మీకు ఏం తెలుసు? దొంగ పోలీసు, సోగ్గాడి పిల్లం, అది మోహన్ బాబు గారు, మాణిక్యం, ఇంకో 2 సినిమాలు ఏదో తీసారు కానీ నాకు గుర్తులేదు. ఇక్కడ ఈ లొకేషన్ లో తీసారండి. మీరు ఉన్నారు అప్పుడు షూటింగ్ తీసారు? నేను లేనండి. ఇంకా మీ ఊరు దేని స్పెషల్ అండి అన్న, మీ ఊరు గురించి అని చెప్తారా? మా ఊరికి స్పెషల్ అంటే పుసరాల కోసం మునులు ఎవరో నిలబడ్డారని పుసరాల కోసం స్పెషల్ అండి. అంతకుమించి మనకైతే వెళ్తాను. అదే మునికోడ్ల అని ఉంది కదా పేరు, ఆ పేరు ఎలా వచ్చింది మీకు ఏం తెలుసా? మునులు ఇక్కడ ఉండేవారంటండి ఎప్పుడు, అందుకోసం మునికోడలని పెట్టారంట. మునులు ఉండడం వల్ల మునికోడ్ల అని వచ్చింది. ఓకే ఓకే, సరే అండి, థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్, ఈ సినిమా లొకేషన్ చూసే ముందు ఒకసారి ఈ ఊరిని చూసొద్దాం. ఈ ఊరైతే చాలా చిన్న గ్రామం అండి. ఈ ఊర్లోని రకరకాల పంటలు అయితే పండిస్తున్నారు. ఈ ఊరికి దగ్గరలోనే గోదావరి నది మధ్యలో లంకలు అయితే ఉన్నాయి. అక్కడ లంక పొగాకు సాగు చేస్తున్నారంట. అలాగే ఈ ఊర్లోని ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలని చాలా ఘనంగా జరుపుతారంట. ఇప్పుడు మనం ఇక్కడ ఏ సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయో తెలుసుకుందాం, పదండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ పక్కన శివాలయం ఉంది కదండి, దీని ఎదురుగా అయితే ఇక్కడ ఒక రావి చెట్టు ఉందన్నమాట. మనకి సోగ్గాడిపల్లం సినిమాలోని ఈ రావి చెట్టు దగ్గర పంచాయతీ అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమంది పెద్దలు అయితే కూర్చొని ఉంటారనమాట సినిమాలోని. ఆ సీన్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకొక సీన్ అయితే ఉంటది అనమాట. మీకు ఎదురుగా గోదావరి గట్టు కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా షూట్ చేశారు ఇది. ఈ లొకేషన్ అయితే ఏం మారలేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది, ఏం మారలేదు. ఈ పక్కన ఇల్లు కూడా అలాగే ఉంది. మీకు ఆ సినిమాలో సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ పక్కన ఒక ఇల్లు అయితే ఉంది, అది సేమ్ అప్పటి నుంచి ఇప్పుడు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది ఇల్లు అయితేనే. అక్కడ 3 చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి కదా, 3 అవి కూడా అలాగే ఉన్నాయి విగ్రహాలు. ఫ్రెండ్స్ ఇది శ్రీకాంత్ గారి మాణిక్యం సినిమాలోని సీన్ ఇక్కడే తీశారనమాట. వెనకాల ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది, జిగ్జాగ్ లా ఉంది చూసారా. ఇక్కడ కూడా ఒక రావి చెట్టు ఉంది, ఇక్కడ కూడా ఒక సీన్ అయితే ఉంటది అనమాట. మీరు ఈ చిన్న చిన్న గోపురాలు చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ సీన్ అయితే ఇక్కడ ఉంటది అనమాట. ఆ సీన్ ఇక్కడ ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు కిందే మోహన్ బాబు గారు పేకాడతారనమాట. ఈ చెట్టు కింద కూర్చొని ఆ లొకేషన్ ఒకసారి చూద్దాం. ఇది మాణిక్యం సినిమాలో ఉంది. ఇక్కడ ఒక ఫైట్ సీన్ అయితే ఉంటుంది, ఈ చెట్టు కింద ఫైట్ చేశారనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సరిగ్గా ఇదే గేదెల పాక దగ్గర ఒక పూరి గుడిసె అయితే సెట్ వేసి తీశారు. ఇది మాణిక్యం సినిమాలో ఉంది. ఈ గేదెల పాక ప్లేస్ లో ఒక గుడిసె అయితే సెట్ వేసి తీశారు. మీరు సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే ఒక సిమెంట్ స్లాబ్ అయితే చేశారు. ఈ లొకేషన్ లోనే ఇక్కడ పేకాడతారు మోహన్ బాబు గారు. ఈ చెట్టు కింద అయితే కాంక్రీట్ స్లాబ్ అయితే చేశారనమాట. ఇక్కడ ఈ లొకేషన్ లోనే మోహన్ బాబు గారు పేకాడతారు ఆ సినిమాలోని. ఆ సీన్ అయితే ఇక్కడ తీశారు. వెనక సైడ్ మీకు గోదావరి కూడా కనిపిస్తుంది. ఇసుక చూడండి ఒకసారి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది లొకేషన్ అయితేనే. పక్కనే గోదావరి ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది లొకేషన్ అయితే ఇక్కడ. ఇది శతమానం బోధి సినిమాలోని సీన్ అనమాట. ఈ మెట్ల దగ్గరే తీశారు ఇది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అల్లు అర్జున్ గారి గంగోత్రి సినిమా ఎక్కడ తీశారో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మునికోడలు అనే ఒక ఊర్లో ఉన్నామండి. ఈ ఊరు గురించి అయితే మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు రాంబాబు అండి. అంటే ఈ మునికోడలు అని పేరు ఎలా వచ్చిందండి ఈ ఊరికి? పూర్వకాలం నందు మునులు తపస్సు చేసిన ప్రాంతం కాబట్టి ఊరికి ముని కూటమి కాలక్రమేణా మునికోడలు అని పేరు వచ్చింది. అంటే సుమారు ఒక 300 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా దట్టమైన అరణ్య ప్రాంతం అంటే అడవి ఉంది.
అప్పుడు మునులు ఏం చేసేవారు అంటే ఘోరంగా తపస్సు చేసేవారు. మీకు ఇవన్నీ కూడా ఇంటర్లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు మన కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గౌతముడికి, ఈ మునుకోడ క్షేత్రానికి, అలాగే ముగ్గలకి, పాపికొండలు ఇవన్నీ కూడా మొత్తం ఇంటర్లింక్ అయి ఉన్నాయన్నమాట అనేది. అలాగే మన రాజమహేంద్రవరాన్ని రాజరాజ నరేంద్ర పాలించాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదానికి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్స్ విధానంగా ఉన్నాయండి. అలాగే సుమారు 300 సంవత్సరాల క్రితం ఈ మునులు ఏం చేసేవారంటే ఈ టెంపుల్ కూడా శివాలయం విష్ణాలయం కూడా మధ్య ఉండేవి అనమాట. అంటే మన రాజమండ్రి గోదావరి భద్రాచలం వెళ్ళి గోదావరి ఉంది, ఆ మధ్య ఉండేది దట్టమైన అడవి ప్రాంతం. అప్పుడు ఇక్కడ వాళ్ళందరూ ఏం చేసేవారంటే స్వామిని మునులంతా తపస్సు చేసి స్వామిని రక్షించుకునేవారు అనమాట. అప్పుడు స్వామిని రక్షించడంలో కూడా ఇంకోటి చేసేవారు. అప్పుడు ఇక్కడ ఏ పంటల పండుగ కాదు, నువ్వు పంటల పండుగ అట, నువ్వులు. ఆ పంటలతోటి స్వామిని, నువ్వులతోటి, ఇంకా వాళ్ళ దగ్గర ఏ పంట పండితే ఆ పంటతో అలా వచ్చింది స్వామిని. కాలక్రమేణా ఇడిపోయిన తర్వాత ఈ సోమేశ్వర స్వామి ఏమో ఇక్కడ ఈ మునుకోడకు వచ్చాడు. అలాగే తాళపూడిలో కూడా సోమేశ్వరం ఉంటుంది. ఈ సోమేశ్వరం మొత్తం ఈ సోమేశ్వరం ఉంటుంది. తాళపూడిలో ఉన్నారు, వేగేశ్వరపురం ఉన్నారు, మునుకోడలో ఉన్నారు. నేను అలాగే పక్కన కూడా వేణుగోపాల స్వామి, ఆయన్ని కూడా పూజలు అనుకుంటూ ఉండమాట. అలాగే కాకుండా మునులు కూడా ఏం చేసేవారంటే ఏదైనా సభలో సమావేశాలను పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ మునుకోడలను పెట్టుకునేది ముని కోడలి. అంటే మునులు ఏర్పడి ఒక చోట వాళ్ళ యొక్క సభలు సమావేశాలు పెట్టుకునేవారు కాబట్టి ముని కూటమి కాలక్రమేణా ముని కోడల కింద వ్యాప్తింది అన్నమాట. అలాగే ఈ భూమిలో కూడా సాయిల్లో కూడా మునులు తపస్సు చేసినటువంటి ఆ మంత్రోచ్చారం కానీ భూమిలో చాలా పవిత్రత ఉంది. అందు గురించే చాలా మంది వివాహం కానివారు, అలాగే ఏమైనా సమస్య ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ నదిలో స్నానం చేసి ఈ దేవాలయాలు 2 దేవాలయాలు దర్శనం చేసుకుని వెళ్ళిన వాళ్ళు అండ్ మాకు చేసిన 5 సార్లు వచ్చేవండి, మాకు వివాహం అయిందండి, లేకపోతే మాకు పెళ్ళి, మాకు ఇంట్లో సంతానం కలిగిందండి, లేదా మా కుటుంబంలో మా బాధలు తిరిగింది అని చెప్పి చాలా బాగా చెప్తూ ఉంటారు. ఇక్కడ అన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా ప్రజల గ్రామంలో కూడా అందరూ కూడా బాగా సహకార అందిస్తారండి. అది ఇక్కడ సినిమాలు తీసారండి కదండి? తీసారండి. అంటే స్టార్టింగ్ వచ్చి మోహన్ బాబు గారి దొంగపల్లి తీసారండి. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత సోగ్గాడి పిల్లం ఒకటి, అలాగే శ్రీకాంత్ గారి మాణిక్యం ఒకటి, అల్లు అర్జున్ గారి గంగోత్రి ఒకటి, గంగోత్రి కూడా తీసారండి. గంగోత్రి ఒకటి, అలాగే రీసెంట్ గా శతమానం భవతి, మొన్న కొత్తగా పెద్ద కోపు అది కూడా తీసారు. ఎక్కడన్నా ఈ లొకేషన్ లోనే మరి చెట్టు దగ్గర తీసాను గోదావరిలో. అదే సెంటిమెంట్ అనుకుంటాను. ఇక్కడ సినిమాలకి సెంటిమెంట్ కాకపోయినా సినిమాలు కూడా సెంటిమెంటేనండి. అది కాకుండా ఈ నేలలో ఉన్న పవిత్రత తెలుసు కానీ ప్రతి బయట గ్రామాలు అందరూ కూడా వచ్చి ఊరి కోసం చెప్తారు. ఆ విషయంలో చాలా మీ హ్యాపీ ఫీల్ అవుతుంది. అది మధ్య కొద్దిగా మతాలు ఇవన్నీ రావడం వలన కొద్దిగా ప్రజలు ఈ గ్రామంలో ప్రజలు కొద్దిగా ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంగా తీసుకొస్తున్నాం. ప్రతి ఇంటికి గ్రామంలో మొత్తం అన్ని కులాల ఇంటికి కూడా డోర్ వెళ్ళి అయోధ్య రామాలయానికి నిధి సేకరించండి. మా గ్రామం నుంచి 1,20,000 రూపాయలు నిధి సేకరించి పంపించడం జరిగింది. ఈ గుడికి ఏమైనా ప్రత్యేకత ఉన్నాయి? ఈ శివాలయానికి ఈ గుడి సోమేశ్వర ఉమా పార్వతి సోమేశ్వరం అండి టెంపుల్. ఇందులో సోమేశ్వరం స్ఫటికలింగం అండి. స్ఫటికలింగం తెలుపు రంగు లింగం అండి. ఈ లింగం వచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ పాద్యం నుంచి పౌర్ణమి వరకు స్వామి మనం పూర్తికి వైట్ రంగులోకి వస్తారు. కొద్దిగా లైట్ అంటే బాగా బయట వాళ్ళకి తెలియదు, ఎప్పుడు దేవుని చూసుకోవాలి తెలుస్తుంది. అలాగే అమావాస్య కొద్దిగా లైట్ గా గ్రే కలర్ గా అవుతాడు అన్నమాట స్వామి. స్ఫటికలింగం తెలుపు రంగులో ఉంటుంది లింగం స్వామి. అమ్మవారు కూడా పార్వతీదేవి శక్తి స్వరూపిణి అమ్మవారు. ఇంకా మీ ఊరు గురించి అని చెప్తారా? ఊరంటే సార్ ఊరంటే చాలా పవిత్రమైన ఊరండి. ఇప్పుడు ఏంటంటే చెప్పకూడదు క్వాలిటీస్ చెప్పకూడదు. ఇప్పుడు ఈ వచ్చి రావడం వలన కొద్దిగా ఊరు కొద్దిగా లైట్ గా విచ్ఛిన్నం అవుతుందనే ఒక బాధ ఉంది. అది భగవంతుడి దేవుడు మళ్ళీ పుష్కరాన్ని ఒకటండి. ఎవరికి ఎన్ని ఉన్నా మా గ్రామంలోకి వచ్చే విషయం ఏంటంటే మంచి విషయం ఏంటంటే పుష్కరాలు వచ్చేటప్పుడు మాత్రం గ్రామం అంతా ఒకే తాటి మీద నడిచి పుష్కరాలు బాగా చేస్తారండి. సూపర్ అండి. ఇంకా కూడా ప్రతిరోజు సుమారు 10 నుంచి 15,000 మంది దగ్గర రోజు నిత్యానందం జరుగుతుంది. 12 రోజులు పుష్కరాలు 12 రోజులు. పుష్కరాలు స్టార్ట్కి ఒక 5 days ముందండి. పుష్కరాలు ఇంకో 5 days ముందు ఒక 25 days ఇంకా గ్రామం అంతా ఆధ్యాత్మిక వాతావరణం. గ్రామంలో ఎక్కడ కూడా నీసు మాంసాలు కూడా ముట్టకుండా చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఇంకా 25 days కూడా మా అందరికి ఎలా ఉంటది అంటే మన ఇంటికి ఆడబడి చూస్తే ఎలా ఉంటుంది చూసారా, అంత ఆనందంగా ఉంటుంది. పండగ కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత ఏమో 12 రోజులు అయిపోయి 12 రోజులకి పుష్కరాలకు ముందు ఒక 5 రోజుల ముందు అమ్మవారిని తీసుకొస్తారండి. పోలవరం ఉంది మా ఊరి గ్రామ దేవత. ఆవుని తీసుకొచ్చి ఇక్కడే పెడతారు రావి చెట్టు కింద. పుష్కరాలు అయిన తర్వాత ఎందుకంటే ఇంకో 10 రోజులు ఎందుకంటున్నారంటే అయిన తర్వాత ఒక వారానికి ఎప్పుడో మళ్ళీ అమ్మవారిని పంపించేస్తారు. అత్తవారిని పుట్టింటి తీసుకొస్తారు కదా, మళ్ళీ అత్తవారిని ఎక్కడి నుంచి తీసుకొస్తారండి? ఇక్కడే ఉండి అక్కడ చేలో ఉందని అమ్మవారు అవును తీసుకొస్తారు ఇక్కడ. వచ్చి మళ్ళీ పుష్కరాలు అయిన తర్వాత ఒక 5 రోజులకో 6 రోజులకో మళ్ళీ పంతులు గారి దగ్గర ముహూర్తం చూపించి మళ్ళీ తీసుకెళ్ళి అమ్మవారిని. ఇంకా అది అయ్యాక మా ఊరంతా ఒక అద్భుతమైన పండుగ వాతావరణం అండి.
పుష్కరాలయంలో చేస్తారండి అది. పుష్కరాలండి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మొత్తం చాలా బాగా జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తారతమ్య భేదాలు ఏమీ లేకుండా చాలా సరదాగా సంతోషంగా జరిగే కార్యక్రమం మా ఊళ్ళో పుష్కరాలు. 12 సంవత్సరాలకు వచ్చి పుష్కరాలే మా ఊళ్ళో ఒక అద్భుతం అన్నమాట. వండర్ అనమాట. ప్రతి చిన్న పిల్లల నుంచి కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పుకున్న అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే మా మునికొండ గ్రామానికి పుష్కరాలండి. అదే పంటలు ఏం పండుతాయండి మీ ఊర్లో? మా ఊళ్ళో సార్ వరి, ఖరీఫ్ సీజన్లో అయితే వరి పండిస్తారండి. కొద్దిగా మెట్ట ప్రాంతాల్లో ఉంటే టమాటా, బీర, దొండ, కూరగాయ మొక్కలు పండిస్తారు. బెండ, మొత్తం ఆనపకాయ పాదులు అండి, కొత్తగా పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ అండి, మొక్కజొన్న, అలాగే రబీ పంటకు వచ్చి ఇప్పుడు దాల కూడా ఈ సంవత్సరం దాల కొడుతున్నారు. లేటెస్ట్ కొంతమంది అయితే పామాయిల్ కూడా వేస్తున్నారు. అలాగే లంకకు వచ్చేటప్పుడు నాటు పొగాకు మధ్యలో పండుతాయండి పంటలు. నాటు పొగాకు పండిస్తున్నారండి. మళ్ళీ అలాగే బేరన్ సీజన్ వైట్ బల్లి పొగాకు, బేరన్ పొగాకు మొత్తం అన్ని కూడా బాగా పండుతాయి. రైతులకి అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ రైతుకి కష్టం తగ్గ ప్రతిఫలం రావట్లేదు. రైతు బాధ మొన్న మిచ్చంగ తుఫాన్లో చాలా నష్టపోయారండి రైతు. మామూలుగా నష్టపోలేదండి రైతులు. మీ ఊర్లో చూడాల్సిన ప్రదేశాలు ఏముంటాయండి? చూడవలసిన ప్రదేశాలు అండి సార్ మా ఊరు మెయిన్ ఇంపార్టెంట్ గా పూర్వకాలం నుంచి అతి ప్రాముఖ్యమైనవి, అతి పురాతనమైనవి ఏంటంటే పార్వతి సోమేశ్వర స్వామి, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి, అలాగే రీమోడలింగ్ చేసిన సీతారామ స్వామి అండి. అలాగే మా ఊరు సెంటర్ లోనేమో ఒక దాత 2015లో కట్టారు, నాగులపాటి వారిని, ఆయన లేటర్ గారు అంటామండి. ఆయన లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి, ఆయన కూడా పవర్ఫుల్ అండి. అక్కడ కూడా ఈ మధ్యన దగ్గర నేను చేయడం, నేను అందరూ పంతులుగానండి. ఒక 5 సంవత్సరాలు అందరూ చేసుకున్న వాళ్ళకి వివాహం కన్నా వివాహం అవుతున్నాయి చేసుకుంటాం. అలాగే మా ఊరి గ్రామ దేవతలు పోలేరమ్మ తల్లి, అలాగే ఇటుకొట్టు పక్కన బాపనమ్మ తల్లి కూడా ఉందండి, ఆవిడ కూడా. అలాగే మా ఊరి చివరి ఈశాన్యమూల ఊరికి సుమారు ఒక 20 సంవత్సరాలు అవుతుంది సార్, కనకదుర్గమ్మ తల్లిని కూడా పెట్టారు. అలాగే మా గ్రామాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందు తీసుకెళ్తానని మీకు మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఓకే సార్, ఉంటారు సార్. మంచి మంచి విషయాలని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. ఉంటారు సార్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అల్లు అర్జున్ గారి గంగోత్రి సినిమా ఎక్కడ తీసారో తెలుసుకుందాం పదండి. ఇక్కడ చెరుకు పంటలు అయితే చాలా ఎక్కువగా పండిస్తున్నారు. మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడ చెరుకు నరికి లోడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ చాలా విశాలమైన పంట భూములు అయితే ఉన్నాయి, అలాగే మంచి లొకేషన్లు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, సరిగ్గా ఇక్కడే గంగోత్రి సినిమా షూట్ చేశారు. వెనకాల కొండ కనిపిస్తుంది కదా, ఇక్కడే షూట్ చేశారనమాట. ఇక్కడ ఒక తేడా గమనించారా? సినిమా షూటింగ్ జరిగినప్పుడు ఈ కొండ బాగానే ఉంది, కానీ ఇప్పుడైతే ఈ కొండ మైనింగ్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం చెరుకుని పోగులుగా వేసి ఉంచారండి. ఇక్కడ ఉన్న పెద్ద ఆయన్ని ఒక చెరుకు ముక్క అడిగితే ఆయన 10 ముక్కలు ఇచ్చారు. అదే పల్లెటూరు అంటే పల్లెటూరు మనుషులకి ఎలాంటి కల్మషం ఉండదు. అదే మీరు సిటీలో అయితే ఫ్రీగా వచ్చే మామిడాకులు కూడా డబ్బులు అమ్ముతారు. మీ ఊర్లో ఎక్కువ ఏ పంటలు పండుతాయండి? చెరుకు, గొర్రెలు. అక్కడ కొండ ఉంది కదా దూరంగా, అదేంటండి అది? కొండ వెనకాల కొండలండి, పాలు కాయతీరు కొండలండి.
కాతేరా కాటేరు వాటర్ ఫాల్స్ అలాంటి ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఉండవండి. ఇక్కడ గోదావరి వాటర్ ఇక్కడ మొత్తం చుట్టుపక్కల అంతా కూడా గోదావరి వాటర్ బోర్లే. జలం అంతా కూడా గోదావరిదే. అదే బోర్లతో వచ్చినాయి, గోదావరి నుంచి డైరెక్ట్గా రావు కదా. గోదావరి బోర్లే అండి. ఇవి పంట కాలంలో చెరువు కాలం ఉన్నాయి కదా. అదే అదే మొత్తం అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కడితే అప్పుడు వస్తాయేమో కాలువలు మీకు. పోలవరం బయట కడితే అక్కడ నీరు అంటే గోదావరి ఇది కదండి. గోదావరి ఇదేలే అంటే తోడుకోవాలి మీరు బోర్లతో. పాయింట్ ఉంది కదండి, కాలం ఉంది కదా. గోదావరి నుంచి పై ఎత్తు ఎక్కువ కదా. ఆ పై నుంచి ఉంది కదండి. ఆ పైన అంటే కొండలో జనం వస్తాయి, అది కొండలో వస్తాయి. అలా వచ్చి ఇలా వస్తుందండి. అదే కొంత పోతుందండి. గోదావరం సీతానగరం అన్ని పైన కదండి. అదే కొండల నుంచి వచ్చింది నీళ్ళు, గోదావరి నుంచి వెనక్కి రావు కదా నీళ్ళు. పైన వచ్చి పైన మళ్ళీ గోదావరికి వెళ్తుంది. అదేనండి. అదే అదే గోదావరి వచ్చి గోదావరికి వెళ్తుంది. చాలండి ఇంక చాలండి పర్లేదు. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.